బాల్క సుమన్, ఉస్మానియా కెరటం, విద్యార్థి వజ్రం, యువ నాయకత్వం, నవనేతృత్వం. బాల్క సుమన్ ఉద్యమానికి ఊపిరై, పోరాటానికి పుత్రుడై కదం తొక్కిన కరీంనగర్ ముద్దుబిడ్డ. కేసీఆర్ రగిలించిన స్ఫూర్తితో 2003లో విద్యార్థి ఉద్యమంలో అడుగుపెట్టిన సుమన్ 2006లో జరిగిన కరీంనగర్ ఉప ఎన్నిక నుండి టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా మారిన బాల్క సుమన్. తెలంగాణ ఉద్యమంలో అడుగడుగునా కనిపించాడు. ఉద్యమ రూపం ఏదైనా తనదైన ముద్ర వేశాడు. విద్యార్థి జేఏసీలను ఏకం చేసి నిలబెట్టిన, సడక్ బంద్ చేసిన, చలో అసెంబ్లీ అంటూ గర్జించిన, హైదరాబాద్ కోసం సిర్ఫ్ హమారా నినాదాన్ని తెరమీదికి తెచ్చిన, డూ బిఫోర్ యూ డై అనే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని విద్యార్థులకు, యువకులకు స్ఫూర్తినిచ్చిన, అందులో బాల్క సుమన్ ప్రత్యేకత కనిపిస్తుంది. తెలంగాణపై ఆయనకున్న ప్రేమ కనిపిస్తుంది. తెలంగాణ విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా డూ ఆర్ డై అన్నది పాత నినాదం, డూ బిఫోర్ డై అన్నది కొత్త విధానం. ఆయన ఉద్యమంలో ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకమే. ఆయన తెగువ, తెలివి ప్రదర్శించిన ప్రతిసారి ప్రత్యేకమే. 2007లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగిస్తున్నప్పుడు అందరిలో ఆసక్తి, ఏం మాట్లాడతాడా అని, ఒక్క సుమన్లో తప్ప. ఎందుకంటే సుమన్ రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్నాడు. 100 మందిలో ఒక్కడు నిలబడి మా తెలంగాణ మాకు కావాలన్నాడు. సుమన్ జీవితంలో ఆ సంఘటన ఒక అద్భుతం. కానీ తెలంగాణ సమాజానికి అదొక అవసరం. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ సుమన్ ఉంటాడు. దేశం మొత్తం మీద రాష్ట్రపతిని తెలంగాణ కోసం అడిగిన ఒకే ఒక్కడు బాల్క సుమన్. బాల్క సుమన్ పోరాటం చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ మీద, కార్పొరేట్ విద్యా విధానాల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో సౌకర్యాల మెరుగుకై పోరాటం చేశాడు. తెలంగాణ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే ప్రణాళికల కోసం. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే విషయంలో బిగ్ డిబేట్లు నడిపాడు. చదువు కోసం పోరాటం చేశాడు బాల్క సుమన్. ఆయన ఆధిపత్యం కోసమో అధికారం కోసమో కాకుండా నాణ్యమైన విద్య కోసం ఆరాటపడ్డాడు. అందుకే అతడు గొంతెత్తితే ఫీజులు తగ్గాయి, ముందడుగేస్తే కార్పొరేట్ విద్యా విధానాలు తలవంచి చూశాయి. విద్యార్థిగా ఎదుగుతూనే నిజాయితీగా పోరాటంలో నిలబడ్డాడు. ఆ నిజాయితీనే విద్యార్థి లోకం మెచ్చుకుంది, కాలం గుర్తించింది. సుమన్ను విద్యార్థి నాయకుడిని చేసింది. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, తనకు తెలియకుండానే తెలంగాణ ఉద్యమానికి దాసోహమయ్యాడు. 2010లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడయ్యాడు. ఆ పదవి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. టీఆర్ఎస్వి ప్రెసిడెంట్ పదవి కమిటీలు వేసి పొందింది కాదు. విద్యార్థిగా ఉద్యమంలో ఎదురొడ్డి నిలబడితే వచ్చింది. పదవి కోసం పోరాటం చేసే వ్యక్తి కాదు సుమన్. పోరాటమే పరమావధిగా సాగిన ఆయన ప్రయాణంలో అధ్యక్ష పదవి ఓ ఆభరణం మాత్రమే. 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష అనంతరం తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు బాల్క సుమన్.
సమయంలో దీక్షను నీరుగార్చే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓయూ ఉప్పెనై పొంగింది, నిప్పు కణికలై గాల్లోకి లేచింది. పోలీసుల రబ్బర్ బుల్లెట్లకు, లాఠీలకు ఎదురు నిలిచింది. ఆ సందర్భం ఓ ఆవేశపు సంద్రం, ఆవేదన నిండిన ఆకాశం. ఉరిమినా మెరిసినా, సునామీ సృష్టించిన వాటన్నిటికీ రూపం ఓయూ విద్యార్థి లోకమే. అదిగో అక్కడ మెరిశాడు బాల్క సుమన్. ఓయూలో జరిగిన లాఠీ చార్జిలో తొలి దెబ్బ పడింది ఎవరి మీదో తెలుసా? ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్న బాల్క సుమన్ మీద. ఆరుగురు పోలీసులు ఒకేసారి కిరాతకంగా, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 28 లాఠీ దెబ్బలతో సుమన్ శరీరాన్ని రక్తమయం చేశారు. లాఠీలకు భయపడితే సుమనెందుకవుతాడు? తనకు తెలిసిన తెలంగాణ అవసరం, ఆవేశం ముందు పోలీసుల లాఠీలే అలసిపోయాయి. ఆ లాఠీ దెబ్బల గుర్తులు ఆయనకిప్పుడు ఓ తీపి గుర్తు. మా ఓయూ క్యాంపస్ ను పోలీస్ క్యాంపుగా చేసిన, మా వీపులపై ఆంధ్ర లాఠీలు విరంగం చేసిన, అమ్మాయిలు అబ్బాయిలను చూడకుండా గొడ్డలు కొట్టినట్టు కొట్టినా మేమెన్నడూ భయపడలే. సుమన్ పై ఇప్పటి వరకు అక్రమంగా ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లోనే 100కు పైగా కేసులు నమోదయ్యాయంటే ఆంధ్ర సర్కార్ ఈ విద్యార్థి నాయకుడిపై ఎంత కక్ష సాధింపు చర్యకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలో ఎన్నో రోజుల పాటు నిర్బంధించింది. వలస పాలన వద్దని పోరాడినందుకు జైలు గోడల మధ్య గడిపాడు. ఎవరి కోసం? పుట్టిన గడ్డ కోసం. విశాలమైన ఓయూ క్యాంపస్ లో ప్రశాంతంగా చదువుకుంటే సరిపోయేది కదా, జైలు దాకా వెళ్లాలా? అంటే సుమన్ చిరునవ్వు నవ్వుతాడు. ఆయనలా నవ్వుతూ వెళ్తుంటే పోరాటం నడిచి వెళ్తున్నట్టుంటుంది. దీక్షలు, ధర్నాలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, సభలు, సమావేశాలు, ఎందులో చూసినా సుమన్ ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఫ్రీ జోన్ పోరాటం, ఓయూ నుంచి కేయూ వరకు చేసిన పాదయాత్ర ఆయన ప్రత్యేకతను చాటి చెప్పేది. 2009 చివరి నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ దశ మారింది, ఉధృతమైంది. విద్యార్థి లోకాన్ని నడిపించిన నాయకుల్లో బాల్క సుమన్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన మిలియన్ మార్చిలో నినాదమై నిలిచాడు. సకల జనుల సమ్మెలో సైరనై మోగాడు. సాగర హారంలో అలగా ఎగిసిపడ్డాడు. ట్యాంక్ బండుకు సుమన్ అడుగుల చప్పుడు తెలుసు. సాగర తీరానికి అతని నినాద హోరు తెలుసు. సకల జనులకు అతని సత్తా తెలుసు. ఎన్నని చెప్తాం, వయసుకు మించిన బాధ్యతను మోశాడు. విద్యార్థులను నడిపేందుకు అధ్యక్షుడయ్యాడు. విద్యార్థి గర్జనలో సింహంలా కదిలాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక విద్యార్థిగా ఏం చెయ్యాలో వాటికి మించిన పని చేశాడు. శక్తికి మించి పోరాడాడు. అంతకు మించి ఏం చేస్తాడు? ఆయనకు తెలిసింది పోరాటం ఒక్కటే. మరి పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు. బాల్క సుమన్ చేసిన పోరాటం, నడిపిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ కు దగ్గర చేసింది. ఉద్యమంలో తనకు తోడ్పాటునందించిన వాడు పునర్నిర్మాణంలో భాగస్వామి కాకపోతే ఎలా అనుకున్నాడో ఏమో, సుమన్ను ప్రజా జీవితంలోకి పట్టుకొచ్చాడు కేసీఆర్. బాల్క సుమన్ అంటే ఒక పోరాటం, ఒక ఉద్యమం, ఒక ఆకాంక్ష, ఒక లక్ష్యం, ఒక నవతరానికి స్వచ్ఛమైన ప్రతినిధి. పుస్తకాలు చదివినప్పుడే పోరాటంలోకి దిగినవాడు ఇప్పుడు పిహెచ్డి విద్యార్థిగా ప్రజానాయకుడు కాలేడా?
ప్రతిఘటించే మనసాగదు ప్రశ్నలెక్కుబెట్టందే, ప్రవహించే నీరాగదు పల్లమంతు ముట్టందే. వేదిక ఏదైనా సరే, వాదమేదైనా సరే, తెలంగాణ వాదం కోసం ఎంతకైనా తెగిస్తాడు బాల్క సుమన్. పోరాటంతో విద్యా విధానాల్ని మార్చినవాడు, పోరాటంతో దాస్యపు శృంఖలాల్ని తెగ్గొట్టినవాడు, మట్టి కోసం, మాతృభూమి కోసం సర్వం పణంగా పెట్టగలిగినవాడు. తన వాళ్ల కోసం, తన నియోజకవర్గం కోసం ఇంకెంత చెయ్యాలి? పోరాటంతో విధి విధానాలను సృష్టించినవాడు అధికారంతో అద్భుతాలు సృష్టించలేడా? ఒక్క అవకాశం ఇద్దాం, 100 ఏళ్ల అభివృద్ధిని సాధించుకుందాం. కారు గుర్తుకే ఓటేద్దాం, సుమనన్నను గెలిపిద్దాం. సుమనన్నకు ఓటేద్దాం, పెద్దపల్లి ఎంపీగా గెలిపిద్దాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు! జై తెలంగాణ! జై జై తెలంగాణ! జై కేసీఆర్! జై జై కేసీఆర్!